వాళ్ళకి పిల్లల చదువుల కోసమో మెడికల్ ఎమర్జెన్సీ ఏదో వచ్చింది, అమ్ముకోవాలి అంటే మన దగ్గర కొన్న వాళ్ళు ఆల్రెడీ విత్ ఇన్ 3 yearsలో 2-3 అవసరం ఉందని అమ్ముకుంటే వాళ్ళకి 2 times ప్రాఫిట్ వచ్చింది. చిన్న ఇన్వెస్టర్ కూడా ఇన్వెస్ట్ చేసుకొని రేపు పొద్దున్న సామాన్యుడిగా వచ్చి కోటీశ్వరుడిగా వెళ్ళాలనే కాన్సెప్ట్లో నేను పెట్టాను. ఆ విధంగా నేను డిజైన్ కూడా చేశాను నా లేఅవుట్. నమస్కారం గంగారావు గారు. నమస్తే అండి. సో చాలా మంది కూడా ఒక మంచి వెంచర్ తీసుకోవాలి అనే ఆలోచించే ప్రాసెస్లో ఏది బాగుంటుంది, ఇక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఎవరైనా కూడా మీ వెంచర్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎందుకు అని చెప్తారు? రీజన్ ఏంటి సార్ మీ వెంచర్ని అప్రోచ్ అవ్వడానికి? మా వెంచర్ని అప్రోచ్ అవ్వాలి అంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దీంట్లో ఇప్పుడు వెంచర్ అనేది మాది ఫామ్ ల్యాండ్ వెంచర్. ఈ ఫామ్ ల్యాండ్ వెంచర్ అనేది ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది మార్కెట్లో. ఫామ్ ల్యాండ్ అనేది నడుస్తుంది బాగా. అయితే ఇందులో కొన్ని దఫాలు ఏమవుతుందంటే ఫామ్ ల్యాండ్స్లో చాలామంది ప్లాంటేషన్ అంటారు, ప్లాంటేషన్ చేయరు, ఒక ప్రాపర్ పొజిషన్ కూడా ఇవ్వరు. జస్ట్ లైక్ రిజిస్ట్రేషన్ చేసేస్తారు తప్ప ఎవరి ల్యాండ్ ఎక్కడుందో తెలియదు, చెందదు. అది ఆ కస్టమర్ తాలూకా దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలామంది మార్కెట్లో మోసం చేస్తున్నారు. అయితే నేను యాజ్ ఏ ఒక కామన్ ఇన్వెస్టర్గా, ఒక సామాన్యుడిగా నేను ఆలోచించి ఇందులో దిగాను. నేను బేసికల్గా నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ దిగలేదు. నేను ఇది నేమ్ పర్పస్ మీద దిగాను నేను మేడం. నేను బేసికల్గా చార్టెడ్ అకౌంటెంట్. సో నేనేంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అస్సలు దిగలేదు. సో మా ల్యాండ్ వచ్చేసరికి నాట్ ఫామ్ ల్యాండ్, ఇట్ ఈస్ ఏ ప్రీమియం ఫామ్ ల్యాండ్. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ మేడం. ప్రీమియం ఫామ్ ల్యాండ్. ప్రీమియం అనడానికి గల కారణాలు ఏంటి అంటే మాది వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ టైటిల్ అనేది క్లియర్. ఈవెన్ 1 గుంట ల్యాండ్ కొన్న కస్టమర్కి కూడా మేము టోటల్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాం. మా తాలూకా ఇది నేను ఏంటంటే 60-65 years ల్యాండ్ రికార్డు, ROR, పహానీ అండ్ లింక్ డాక్యుమెంట్స్, టీపాన్ సర్వే, ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి నేను ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర వెరిఫై చేయించి అతని నుంచి ప్రాపర్ లీగల్ ఒపీనియన్ తీసుకొని నేను ఈ ల్యాండ్ కొన్నాను. నా పేరు మీద కొనుక్కున్నా. 3 years బ్యాక్ నా పేరు మీద కొనుక్కొని నేను డెవలప్మెంట్ చేసి మార్కెట్లోకి వచ్చాను. ఓకే. కాబట్టి ఏదో ఎప్పుడో చేస్తాను, అప్పుడు చేస్తాను, ఇప్పుడు చేస్తానని కాకుండా చెట్లు కూడా ఈరోజు మాది మహాగని చెట్లు. మా దగ్గర ప్లాంటేషన్లో ఆఫ్రికన్ మహాగని, తైవాన్ పింక్ గోవా, హైబ్రిడ్ కోకోనట్, మ్యాంగోస్ ఉన్నాయి ప్లాంటేషన్. ఇవన్నీ కూడా ఆల్రెడీ 15-16 feet హైట్ పెరిగిపోయి ఉన్నాయి. అండ్ నేనేంటంటే ప్రీమియం ఫామ్ ల్యాండ్ మీరు అడిగారు కదా ఎందుకు అని, సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ చేయించి నేను ప్లాంటేషన్ చేయించాను. కాబట్టి ఇది గ్యారంటీడ్ రెవెన్యూ వస్తుంది కస్టమర్కి. సో రేపు ఒక పక్క నుంచి కస్టమర్కి ప్లాంటేషన్ నుంచి ఇన్కమ్, గ్యారంటీడ్ ఇన్కమ్, ఇంకొక పక్క నుంచి ల్యాండ్ రేట్ పెరగడానికి మా దగ్గర కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సార్ లొకేషన్ ఎక్కడ మెయిన్గా? అదే లొకేషన్ అడ్వాంటేజ్ అంటారు దాన్ని. ఈ లొకేషన్ అడ్వాంటేజ్ అనేది ఎంటైర్ ల్యాండ్ విచ్ ఈజ్ అడ్జసెంట్ టు అదే ఆనుకొని ఉంది అన్నమాట. బీదర్ హైవే అని ఉంటుంది. నాందేడ్ హైవే నుంచి బీదర్ వెళ్ళడానికి బీదర్ హైవే ఉంటుంది, NH-161 అని ఉంటుంది. ఆ హైవేకి ఆనుకొని ఉంది నా ల్యాండ్. కాబట్టి కనెక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నవ్ డేస్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. మీకు ఏంటంటే ఎవ్రీ 10 minutesకి ఒక బస్సు ఆ వైపు నుంచి వెళ్తూనే ఉంటుంది మన ల్యాండ్ పై నుంచి. 500 metersలో పోలీస్ స్టేషన్, అంటే మన ల్యాండ్కి ఆనుకునే పోలీస్ స్టేషన్ ఉంది. MRO ఆఫీస్, నాగల్గద్ద MRO ఆఫీస్ ఉంది. 3 పట్టణాలకు మధ్యలో ఉంది. నారాయణఖేడ్, బీదరు అండ్ జహీరాబాద్. నారాయణఖేడ్ నుంచి 11 kilometers, బీదర్ నుంచి 15 kilometers, జహీరాబాద్ నుంచి 25 kilometers. 2 హైవేస్ కనెక్టివిటీ. వన్ ఈజ్ నాందేడ్ హైవే 25 kilometers, ఇంకోటి ముంబై హైవే 25 kilometers. తర్వాత వచ్చేసరికి మంజీరా నది ఉంది 3 kilometerలో. ఇంకొకటి ఏంటంటే నిమ్స్ అని మీరు వినుంటారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. అది 11 kilometers సౌత్ గేట్ నుండి మన ల్యాండ్కి 11 kilometers ఉంది. దాని నుంచి భవిష్యత్తులో లక్షల్లో ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ వస్తుందన్నమాట. వాటికి 25,000 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ టుగెదర్ అది చేస్తున్నారు. ఆ ఎంప్లాయ్మెంట్ అంత వచ్చింది అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఉండడానికి స్థలం కావాలి కదా మేడం. సో దానివల్ల ఏంటంటే మన లొకేషన్ అడ్వాంటేజ్ ఉన్నవాడు గ్యారంటీడ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. అంటే కస్టమర్ కొంటే రేపు పొద్దున్న అమ్ముకుంటే తప్పకుండా చాలా మంచి ల్యాండ్ రేట్ పెరుగుతుంది.
నెంబర్ 2 వచ్చేసరికి వచ్చే ఈ గెయిన్ ఏదైతే ఉంటుందో క్యాపిటల్ గెయిన్ అంటారు దాన్ని, మా ఇన్కమ్ ట్యాక్స్ దీని ప్రకారం. ఆ క్యాపిటల్ గెయిన్ మీద కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఎందుకంటే అగ్రికల్చరల్ ల్యాండ్. ఓకే. వచ్చిన ప్లాంటేషన్ నుంచి ఇచ్చిన ఇన్కమ్ మీద కూడా రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయక్కర్లేదు. ఓకే ఓకే. ఇవి కాకుండా అంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు ప్రాఫిట్ ఫర్దర్ గా ఎవరైనా కూడా సేల్ చేసుకుంటే ప్రాఫిట్ వస్తుంది అని అన్నారు. తప్పనిసరి గ్యారంటీడ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దానికి. ఓకే. అండ్ గ్యారంటీడ్ రీసేల్. అదే అడగబోతున్నానండి. గ్యారంటీడ్ రీసేల్ ఆప్షన్ కూడా ఉందా మనకి? ఇప్పుడు కస్టమర్ ఈరోజు కొనుక్కున్నారు, ఒక 6 months తర్వాత 1 year తర్వాత ఏదో అవసరం వచ్చింది, వాళ్ళ పిల్లల చదువుల కోసమో మెడికల్ ఎమర్జెన్సీ ఏదో వచ్చింది, అమ్ముకోవాలి అంటే మన దగ్గర కొన్న వాళ్ళు ఆల్రెడీ విత్ ఇన్ 3 years లో 2-3 అవసరం ఉందని అమ్ముకుంటే వాళ్ళకి 2 times ప్రాఫిట్ వచ్చింది. సో నా దగ్గర ఈ హరితవనంలో ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కస్టమర్స్ బెనిఫిట్ పొందారు. సో మన దగ్గర ఏంటంటే మెయిన్ థింగ్ ప్రీమియం ఫార్మ్ ల్యాండ్, గ్యారంటీడ్ ROI, గ్యారంటీడ్ రీసేల్. ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ రీసేల్ ఆప్షన్ ఎన్ని డేస్ వరకు ఉంటుంది మనకి? అంటే పర్టికులర్ పీరియడ్ ఉంటుంది? అలాగేం లేదు మేడం, ఎప్పుడైనా ఈవెన్ ఈ రోజు కొని రేపు అమ్ముకున్నా కూడా మేము అలౌ చేస్తాం. ఓహో. ఓకే. అలాగే డెవలప్మెంట్స్ ఏమున్నాయండి ఇప్పుడు? డెవలప్మెంట్స్ ఆల్రెడీ ఫార్మ్ హౌస్ డెవలప్మెంట్ అయిపోయింది, తర్వాత CC కెమెరాస్ ఇన్స్టాల్ చేసాము, వాటర్ చిల్డ్రన్ ప్లే ఏరియా వచ్చింది, స్విమ్మింగ్ పూల్ అండర్ కన్స్ట్రక్షన్. ఇవన్నీ కూడా బ్రోచర్లో పెట్టినవి, బ్రోచర్లో పెట్టనివి కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. గోశాల, తర్వాత రెయిన్ డాన్సింగ్, బుద్ధా స్టాచ్యూ, ఇవన్నీ కూడా మేము బ్రోచర్లో పెట్టలేదు. ఇంకొకటి ఏంటంటే మేడం, ఏ ఇన్వెస్టర్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాడో వాడికి ఒక భరోసా కావాలి. మనం రేపు పొద్దున ఆ పిల్లలు ఒక 10 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత వచ్చేటప్పుడు మా ల్యాండ్ ఎక్కడుంది అని అనాలంటే ప్లాట్ నెంబరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మన దగ్గర ప్లాట్ నెంబరింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుందో వాళ్ళ పేరు మీద బోర్డు ఉంటుంది వాళ్ళ ప్లాట్లో. ఏంటి డీటెయిల్స్ అంటే ప్లాట్ నెంబరు, ఎవరి పేరు మీద కొంటే వాళ్ళ పేరు, ఎన్ని గుంటాస్ కొంటే అన్ని గుంటాస్ అని చెప్పి ప్రతి ప్లాట్కి ఇంచుమించు 500 ప్లాట్లు ఉంటే 500 ప్లాట్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో రేపు పొద్దున వాళ్ళ అబ్బాయో వాళ్ళ అమ్మాయో భవిష్యత్తులో 20 సంవత్సరాల తర్వాత మన సైట్కి వచ్చినా కూడా అలాగా వాళ్ళ డీటెయిల్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ పెడుతున్నాం. అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మేడం, నేను కూడా ఒక ఇన్వెస్టర్గా అందులో ఉంటున్నాను. అంటే ఎంటైర్ ల్యాండ్ నేను 40 ఎకరాలు ఇప్పుడు ప్రెసెంట్ అది వెంచరు, 40 ఎకరాలు నేను అమ్మట్లేదు. 10% ఆఫ్ ల్యాండ్ 4 acres విత్ మీ ఓన్లీ ఇన్ ఫ్యూచర్. బికాజ్ నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలు కూడా రేపొద్దున కస్టమర్ ఇన్వెస్టర్ బెనిఫిట్ పొందాలి, నా పిల్లలు కూడా బెనిఫిట్ పొందుతారు. అట్ ది సేమ్ టైం నేను మరికొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాను కదా, నా ల్యాండ్ కూడా ఉన్న 10% ల్యాండ్ అంటే తక్కువ కాదు కదా. సో ఇవి నేనేంటంటే ఒక ధర్మబద్ధంగా వ్యాపారం దృష్టితో కాకుండా ఒక ఫ్యామిలీలో కస్టమర్స్ అందరూ ఇన్వెస్టర్స్ అందరూ ఒక ఫ్యామిలీలాగా ఉండాలి, అందరము హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. నా వెంచర్ ఏదైతే హరితవనం మన వెంచర్ ఉందో ఇది హ్యాపీనెస్కి గేట్వే అవ్వాలా, పీస్ఫుల్నెస్కి గేట్వే అవ్వాలా అనే కాన్సెప్ట్లో నేను ఇది ముందుకు రావడం జరిగింది. తప్పకుండా నాకు నమ్మకం ఉంది, నేను ఇంకా బాగా చేస్తానని. నా మెయిన్ మోటో ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల 4 హైవేల్లో, ఇప్పుడు ఇది ముంబై హైవే దగ్గరలో ఉంది, నెక్స్ట్ ఫ్యూచర్లో శ్రీశైలం హైవేలో 1 వెంచరు, బెంగళూరు హైవేలో 1 వెంచరు, వరంగల్ హైవేలో 1 వెంచరు మా HSS ఇన్ఫ్రా హరితవనం పేరు మీద వస్తుంది. మా నాన్నగారు చనిపోతే ఎమోషన్లో ఇది కంపెనీని హరహర సదాశివ ఇన్ఫ్రా ప్రైవేట్, నాన్నగారి పేరు సదాశివరావు, అతని పేరు మీద పెట్టాను. ఇది ఇట్స్ నాట్ ఏ కంపెనీ, ఇట్స్ అన్ ఎమోషన్. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇట్స్ అన్ ఎమోషన్. ఐఎమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్స్ లైక్ ఇట్స్ మై బేబీ. సో డెఫినెట్గా నా సంకల్పం మంచిది, నా ఇన్వెస్టర్స్ అందరూ బాగుండాలని దీంతో పెట్టాను. తప్పకుండా భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయని నేను అనుకుంటున్నాను. మీ సుమన్ టీవీ ద్వారా కస్టమర్స్ అందరికీ కూడా ఎలా ఉంటుంది సార్ ప్రైస్? ఎవరైనా కూడా ముందుకు వచ్చి ప్రైస్ అంటే మేడం ఇందులో మా దగ్గర 2 రకాలు ఉన్నాయి మేడం, ప్రీమియం, నాన్ ప్రీమియం. ప్రీమియం అనేది ఫ్రంట్ సైడ్ ఉంటుంది హైవేకి, నాన్ ప్రీమియం అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. ప్రీమియం గుంట 3,30,000 రూపాయలు, గజం వచ్చేసరికి అది స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి 2,750 రూపాయలు. బ్యాక్ సైడ్ నాన్ ప్రీమియం, సేమ్ ల్యాండ్ సేమ్ బెనిఫిట్స్, ఓన్లీ థింగ్ ఈజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఆ బ్యాక్ నాన్ ప్రీమియం వచ్చేసరికి 2,40,000 పెర్ గుంట, 2,000 రూపీస్ పెర్ స్క్వేర్ యార్డ్ ఆర్ గజం. ఇంకా కొంతమంది కస్టమర్స్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ ఇంకా తక్కువ రేటుకి కావాలి అంటే మాదే ఇంకో ప్రాజెక్ట్ ఉంది, రిసివనం అనే ప్రాజెక్ట్ ఉంది. అక్కడ నుంచి 8 kilometers ఇరగపల్లి అనే విలేజ్లో ఉంది అది. అక్కడ
గుంట 1,50,000 రూపాయలు, గజం 1,250 రూపాయలు. సో అది కూడా అంటే హై ప్రీమియంది ఉంది, మిడిల్ది ఉంది, లో అందరి బడ్జెట్ హ్యాపీగా ఉండాలండి. ప్రీమియంలో మినిమం సైజు గుంట ఉంది, నాన్ ప్రీమియంలో మినిమం సైజు 2.5 గుంట సైజు ఉంది, అంటే 303 గజాలు. ప్రీమియంలో 121 యార్డ్స్ బిట్ కూడా ఉంది. అంటే చిన్న ఇన్వెస్టర్ కూడా ఇన్వెస్ట్ చేసుకొని రేపు పొద్దున్న సామాన్యుడిగా వచ్చి కోటీశ్వరుడిగా వెళ్ళాలనే కాన్సెప్ట్లో నేను పెట్టాను. ఆ విధంగా నేను డిజైన్ కూడా చేశాను నా లేఅవుట్. సో ఇది మేడం. సో ఎలా అండి, ఇంకా ఎవరైనా కూడా వెంచర్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? నా ఈ స్క్రీన్లో నా పర్సనల్ నెంబర్ పెడుతున్నాను మేడం. అండ్ మాది వెబ్సైట్ ఉంది www.hssinfra.com అని. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మన వెంచర్ డెవలప్మెంట్స్ ఉంటాయి, మన వెంచర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, అప్రోచ్ అవ్వాలని ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఈ కస్టమర్స్ చూసి కొనుక్కోవాలి అనుకుంటే మేమే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పెట్టి తీసుకువెళ్ళి అక్కడ చూపించి మా ఫామ్ హౌస్లోనే వండించి అక్కడ పండిన కూరగాయలతోనే వండిన ఫుడ్, ఆర్గానిక్ వెజిటబుల్స్తో వండిన ఫుడ్ పెట్టి వాళ్ళని మర్యాద చేసి పంపిస్తాం. నాకు ఒక నమ్మకం మేడం, 99.9% కన్వర్షన్. ఎవరైనా సైట్ విజిట్ చేశారు అంటే డెఫినెట్గా కొంటారనే ధైర్యము దమ్ము నాకు ఉంది. ఎందుకంటే నా వెంచర్ అలాంటిది, నా డెవలప్మెంట్ అలాంటిది. సూపర్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ చేసిన నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.